ఎస్, ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త పుట్టిల్లు పొమ్మంది. బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు. ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్ఎస్, కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలం విప్పే ప్రమాదం. కేసీఆర్కు చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు. బహిష్కరణ అనుకోని చివరికి సస్పెన్షన్కే పరిమితం. బహిష్కరిస్తే 6 ఏళ్లు తిరిగి రాకుండా పార్టీ నిబంధనలట. ఎస్, మళ్ళీ తిరిగి రావడానికి ఉంటుందట. ఒకవేళ పూర్తిగా బహిష్కరిస్తే 6 ఇయర్స్ వరకు తిరిగి రాకుండా ఉంటుందట. అంటే దాని అర్థమైంది అంటే ఇప్పుడు కవిత తాత్కాలికంగా సస్పెండ్ అయింది, కానీ తర్వాత రావచ్చు, రాకపోవచ్చు, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చు, ఏమో బ్లడ్ రిలేషన్స్ అన్నీ ఒకటే అవ్వచ్చు. మరి పవర్ ప్లే అంటారు కదా, దాన్ని పవర్ ఉంటే ఏమన్నా చేస్తారు అన్నట్టు దీనికే ప్రత్యేక నిదర్శనం. కవిత కొత్త పార్టీ టీబీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఏర్పాటుకు అవకాశం. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం. నేడు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి. సస్పెన్షన్ దుర్మార్గం, జాగృతి శ్రేణులు. కవిత ఉంటే ఎంత పోతే ఎంత. ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్లోకి ఆహ్వానించాం. మహేష్ గౌడ్ చెప్పింది కాదు కదా, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలి. రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే మహేష్ గౌడ్ కూడా పనిచేస్తున్నారు. ఓకే, కవిత ఎందుకు ఇలా చేసింది? ఆమెకి ఏం తక్కువ చేశాను? ఎంపీగా గెలిపించాం, ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చాం, మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టాను. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సస్పెండ్ చేస్తే పార్టీ పెడుతుందా అని ఆరా. కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీష్ రెడ్డి. ఎందుకు మంచిదన్నాడు? లిల్లీపుట్ అన్న తర్వాత, జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అనేసిన తర్వాత మరి ఆయన అంటాడు కదా. ఒకసారి ఇది చూద్దాం, మనం 13వ పేజ్ చూద్దాము, కేసీఆర్ వర్షన్ తెలుసుకుందాము. ఇగో, ఎందుకు ఇలా చేసింది? ఆమెకు ఏం తక్కువ చేశాను? కరెక్టే కదా, ఏ తండ్రి చేయంది కూడా చేసిండు కేసీఆర్. ఎంపీ ఇచ్చిండు, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు, తను లిక్కర్ స్కామ్కి పోతే బీఆర్ఎస్ పార్టీని అండగా ఇచ్చిండు, లాయర్లను ఇచ్చిండు, ఆఖరికి ఆయన మంచం ఎక్కిండు. అంటే ఏంది? కవిత మీద బెంగ పెట్టుకొని కేసీఆర్కి ఒంట్లో బాగాలేదు, ఫామ్ హౌస్లో టెన్షన్లో ఉండిపోయిండు. మరి అంత టెన్షన్ పెట్టుకొని అంత చేస్తే మరి ఇది ఎందుకు కవిత ఇట్లా చేస్తుందనే బాధ ఉంటుంది కదా తండ్రిగా. ఎస్, ఎంపీగా గెలిపించాం, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాం, మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టాను. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. సస్పెండ్ చేస్తే కొత్త పార్టీ పెడుతుందా అని ఆరా. కవితను సస్పెండ్ చేయకపోతే పార్టీలో మరికొందరు ఇలాగే చేస్తారన్న అభిప్రాయాలు. కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీష్ రెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తన కూతురు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్ ఆమె తీరు పట్ల పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్ చేసే ముందు ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కవితకు ఏం తక్కువ చేశాను? నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చి గెలిపించుకున్నాం. రెండోసారి ఛాన్స్ ఇచ్చాను. ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాను. మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి పెద్ద అడ్వకేట్లతో వాదించాము. అయినా కవిత ఎందుకు ఇలా చేసింది అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కాగా పార్టీ నేతలు కవితపై తమ అభిప్రాయాలు చెప్పే సమయంలో కొన్ని అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. కవిత సీఎం రేవంత్ ఫోల్డర్లో పనిచేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు కూడా చూపించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే కవితను సస్పెండ్ చేస్తే ఆమె ఏం చేస్తుందోనన్న అంశం పైన కూడా కేసీఆర్ చర్చించినట్లు, కొత్త పార్టీ పెడుతుందా అని ఆరా తీసినట్లు తెలిసింది. అయితే సస్పెండ్ చేస్తే కాంగ్రెస్లో చేరుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ కవితకు మంత్రి పదవి ఇస్తే అది మనకే లాభమని కేసీఆర్ అన్నట్లు సమాచారం. కాగా కవితను సస్పెండ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకెవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని, ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తారనే భయం కలుగుతుందని కొందరు నేతలు కేసీఆర్తో అన్నట్లు తెలిసింది. కవిత సస్పెండ్ చేయని పక్షంలో అనేక మంది పార్టీలో ఉంటూ పార్టీకే నష్టం కలిగించేలా వ్యవహరిస్తారని చర్చకు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కేసీఆర్ కూతురి విషయంలో ఏకపక్షంగా ఉంటున్నారని,
ప్రచారం పెరుగుతుంది. సస్పెండ్ చేస్తే వ్యతిరేకంగా పనిచేసే వారికి హెచ్చరికగా ఉండడంతో పాటు గతంలో చెప్పిన విధంగా పార్టీయే తన కుటుంబంగా కేసీఆర్ భావించారని ప్రజల్లో ప్రచారం జరుగుతుందని భావించినట్లు తెలిసింది. ఇటీవల కవిత లిల్లీపుట్ అంటూ వ్యాఖ్యానించిన నేత ఆమెను బహిష్కరిస్తేనే పార్టీకి మంచిదని చెప్పినట్లు సమాచారం. నేతలందరి అభిప్రాయాలు విన్న కేసీఆర్ చివరికి కవితపై వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది పరిస్థితి. ఇటు కవిత జాగృతి నేతలు, జాగృతి నాయకులు, కవిత అనుచరులు మాత్రము ఏం చెప్తున్నారు? కవిత సస్పెన్షన్ దుర్మార్గం, చాలా రోజులుగా పార్టీలో ఆమెపై కుట్ర, నమ్మక ద్రోహులను పక్కన పెట్టుకొని పార్టీ కోసం శ్రమించిన కవితపై చర్యల వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదు. మండిపడుతున్న జాగృతి శ్రేణులు.